బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతు రుణమాఫీ అమలు కానున్న నేపథ్యంలో కాసేపట్లో రాష్ట్ర వ్యాప్త బ్యాంకర్ల సమావేశం జరగనుంది. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తారు. రుణమాఫీ మార్గదర్శకాల అమలుపై దిశానిర్దేశం చేస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సచివాలయం నుంచి సీఎం ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రైతు రుణమాఫీ అమలు కానున్న నేపథ్యంలో కాసేపట్లో రాష్ట్ర వ్యాప్త బ్యాంకర్ల సమావేశం జరగనుంది. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తారు. రుణమాఫీ మార్గదర్శకాల అమలుపై దిశానిర్దేశం చేస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సచివాలయం నుంచి సీఎం ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇవాళ రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బులు జమ కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఈ పథకం ప్రారంభం కానుంది. రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఇటు సీఎం ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు ఈరోజు సాయంత్రం 4 గంటలకి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఈరోజు బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం బట్టి ఇటు సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దిశానిర్దేశం కూడా ఆయన చేయనున్నారు. అసలు డీటెయిల్స్ ఏంటి ఈ సమావేశం మీద? రేణుశ్రీ, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గత 2022 మే 6న వరంగల్ ఉద్యమగడ్డ వరంగల్ వేదికగా ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్ ఏదైతే ఇచ్చిందో దానికి ఇచ్చిన మాటకు అనుగుణంగా రైతుకు సంబంధించి రుణమాఫీ ఏదైతే ఇప్పటివరకు క్రాప్ లోన్లు తీసుకున్నటువంటి రైతులకు దాదాపు 2 లక్షల రుణమాఫీ ఇచ్చినటువంటి హామీ ఇవాళ అమలు చేయబోతున్నారు. ఇవాళ సాయంత్రం పొద్దుపోయేసరికి అంటే 4 గంటల వరకు రైతుల అకౌంట్లో నేరుగా ₹1,00,000 రుణమాఫీ జమ చేయబోతుంది ప్రభుత్వం. అందుకు అన్ని ఏర్పాట్లు గత 2-3 రోజుల నుంచి కూడా చేస్తున్నటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గతంలో బ్యాంకర్లతో కూడా సమావేశమయ్యారు. నిన్న మొత్తం టీపీసీసీ కార్యవర్గ సమావేశం కూడా జరిగింది. అందులో కీలక అంశాలపైన చర్చించారు. రైతు రుణమాఫీ 3 విడతల్లో చేయడానికి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇవాళ మొదటి విడత ₹1,00,000 రైతుల అకౌంట్లో వేయబోతుంది. ఇక రెండో విడతగా 1,50,000 ఎవరికైతే రైతులకు ఉందో 1,50,000 కూడా రెండో విడత ఈ నెల ఆఖరి వరకు రైతుల అకౌంట్లో నేరుగా వేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతుంది. ఇక మూడో విడత ఆగస్టు 15 లోపు మూడో విడత ₹2,00,000 ఎవరికైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్రాప్ లోన్లు మొత్తం కూడా పూర్తిగా ఆగస్టు 15 వరకు పూర్తి చేయాలన్నదే ప్రభుత్వం కంకణం పట్టుకున్నది. ఇట్లా 3 విడతల్లో ₹2,00,000 పూర్తిగా ఈ పథకం పూర్తిగా అమలు చేసి ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నామని ప్రజలకు చెప్పేందుకైతే ప్రభుత్వం సమాయత్తమవుతూ అందులో భాగంగానే ఇవాళ మొదటి విడత ₹1,00,000 నేరుగా అకౌంట్లో పడబోతున్నాయి. 4 గంటలకు ఇప్పటికే టీపీసీసీ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల దగ్గర రైతు సంబరాలు నిర్వహించుకున్నది 3 రోజుల పాటు. అనేది టీపీసీసీ ఇప్పటికి నిర్ణయించింది. జిల్లా ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్యేలు ఇట్లా ప్రతినిధులందరూ కూడా రైతు వేదికల దగ్గర సంబరాలు జరుపుకునేందుకు సమాయత్తమవుతుంది. నేరుగా